ఇప్పుడు మీరు చెప్పారు. అంటే ఇప్పుడు మహిళలు ఉంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఎంతవరకైనా సరే ఫ్రీ వెళ్ళొచ్చు ఆధార్ కార్డ్ చూపిస్తే. సో, పత్రిజీ ధ్యాన మహాయాగానికి డైరెక్ట్‌గా కడతాల్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు టైం వృధా చేసుకోకుండా మీరు వెళ్ళండి అనే సలహా ఇస్తున్నారు. టైం వృధా చేసుకోకుండా వెళ్ళండి అనే సలహా ఇస్తున్నారు. మరి అక్కడ హెల్పింగ్ డెస్క్ అనేది ఏమన్నా ఉంటుందా? అంటే మీరు ఎలా ఎళ్ళాలి? ఏ ప్లేస్‌కెళ్ళాలి? అక్కడి నుంచి ఏ బస్ ఎక్కాలి? అనేది మహిళలకి తెలియజేయటంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? అక్కడ హెల్పింగ్ డెస్క్ అనేది ఉంటుందా? హెల్పింగ్ డెస్క్ మనం ఉంటాం కదా, వాలంటీర్స్ ఉంటాం స్టేషన్స్‌లలో. అక్కడ ఓకే. 24 అవర్స్ మార్నింగ్ 4:00, 3:00 రెడీగా ఉంటాం. మా ఫోన్ నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫోన్ నంబర్ చేసినా కూడా అట్ ఎనీ టైమ్ 1:00 వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేయొచ్చు లేడీస్. ఎంతమంది ఉన్నా సరే ఆ 5 మినిట్స్, 10 మినిట్స్‌లో బస్ అరేంజ్ చేయగలుగుతాం మనం. అంటే బస్ మొత్తం నిండే వరకు వెయిట్ చేయాలా? లేకపోతే ఎట్లా? బస్సు మా గ్రూప్ ఉంటే ఎంబడే పెట్టేస్తాం. కొద్దిగా వెయిట్ హ్మ్. చేయాలంతే. ఒక హ్మ్. ట్రైన్ కాబట్టి చాలా ట్రైన్‌లో దిగుతుంటారు కాబట్టి అంత టైం ఏం పట్టదు. హ్మ్. మనం బస్ స్టాండ్ లెక్కొస్తే కల్లకుర్తి డిపో వాళ్ళు ఉంటాయి కాబట్టి బస్ స్టాండ్ లెక్కొచ్చి ఎక్కితే తొందరగా వెళ్ళిపోతారు. ఓకే. 25 ప్లాట్‌ఫామ్ నంబర్ బస్ స్టాండ్‌లో. హ్మ్. ఇప్పుడు శివశంకర్ రెడ్డి నా ఫోన్ నంబర్ ఉంది. హ్మ్. నా ఫోన్ నంబర్ 9703132419. ఓకే. ఈ నంబర్‌కి ఎనీ టైమ్ ఫోన్ చేస్తే ఎనీ టైమ్ ఎనీ ఫోన్ చేసినా ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటారు మీరు. అవైలబుల్ ఉంటాం. ఓకే. సరస్వతి ఉంది మా మిసెస్ కూడా. హ్మ్. ఆమె పేరు 9542841560. ఓకే. సో, ఆమె మేడంకి కాల్ చేసినా ఆమెకు కాల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇస్తారు. నారాయణ అని ఉంటాడు హ్మ్. కండక్టర్. ఆయన హ్మ్. 7382811065. ఓకే. ఈ 3 నంబర్‌లలో ఏ నంబర్‌కి కాల్ చేసినా 24 అవర్స్‌లో అసలు ఖచ్చితంగా మీరు అవైలబుల్ ఉంటారు. సికింద్రాబాద్‌లో దానికి మొగలయ్య సంబంధించిన అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. హ్మ్. మొగలయ్య అని ఉంటాడు సికింద్రాబాద్లో. హ్మ్. ఆయన కూడా అక్కడ కండక్టర్ చేస్తారు కాబట్టి వాళ్ళంతా ఆర్టీసీలో కంట్రోలర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ డ్యూటీలో ఉన్న ఓకే. వాళ్ళు. అసలు ఇబ్బంది పడాల్సిన అది అవసరం ఇబ్బంది గాని, పడాల్సిన భయపడాల్సిన అవసరం అవసరం కానీ ఏం లేదు. లేదు. ఒకవేళ సరే మనం కడతాల్‌కి వెళ్ళిపోయాము, అక్కడ ఉన్నాము. మనకి అక్కడికి సంబంధించిన దర్శనీ ప్రదేశాలు చుట్టుపక్కల ఉంటాయి కదండీ! సో, అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి. సో, ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి? అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరిస్తారు? స్పెషల్ డెస్క్ ఏమన్నా ఉందా? ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడానికి మనకు ఎవరు చూసుకుంటారు? అక్కడ మనకు స్టాల్ ఉంటుంది, ఆర్టీసీ ఎంక్వైరీ స్టాలు. హ్మ్. అక్కడ మన వాలంటీర్స్ ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి అక్కడ చెప్పేస్తే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకిస్తే మేము అరేంజ్ చేస్తాం. బస్సు ఇస్తారు ఇట్లా యాత్రలకు చుట్టుపక్కల పోవడానికి. ఇటు శ్రీశైలము లేకపోతే ఇక్కడ మనకు కర్నూలు పిరమిడ్ ఉన్నాయి. జగన్నాథ్ గట్టు ఉంది. హ్మ్. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ధ్యాన కేంద్రాలు వెళ్ళడానికి కానీ, హ్మ్. మన టెంపుల్స్ కానీ వాళ్ళకి బస్సు ఇస్తారు. 40 మెంబర్స్ ఉంటే డైరెక్ట్‌గా వాళ్ళకి ఎంగేజ్ ఇచ్చి 2 డేస్‌కి, 1 డేకి అంటే అరేంజ్ చేయగలుగుతాం. ఓకే. అటువంటి ఇబ్బందులేముండవు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారండి? ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలేమన్నా ఉన్నాయా? లేకపోతే మీ వల్ల వచ్చిన జనాలు ఇబ్బంది పడిన సందర్భాలేమన్నా ఉన్నాయా? ఎవ్రీ ఇయరు మీరు ఏం మార్పు చేస్తూ ముందుకెళ్తున్నారు? నాకు పత్రిజీ గారు నేర్పించిన దానిలో కామన్ సెన్స్. హ్మ్. ఏ పరిస్థితులు ఎలా వస్తాయో మనకు తెలియదు. పత్రిజీ గారు చెప్పారు, జీవితం సుడిగుండం లాంటిది. హ్మ్. ఎలా వచ్చినా దాన్ని దాటే ఆత్మజ్ఞానం పత్రిజీ గారు నేర్పించారు. హ్మ్. ఆ ఆత్మజ్ఞానం వలన ఆ ఆత్మజ్ఞానం ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం జనరల్‌గా చదువుల ఫలమేంది? హ్మ్. వినయమే కదా! హ్మ్. నువ్వు కలెక్టర్ అయినావా, డాక్టర్ అయినావా, ఏదైనావా అనేది మనకు కాదు సంబంధం. హ్మ్. నీకు వినయం ఉంటే నువ్వు చదువుకున్నోడు అన్నట్టు లెక్క. హ్మ్. నువ్వు ఆత్మజ్ఞానివా కాదా? నువ్వు ఒక గొప్ప సొసైటీ నుంచి ఉంటావు, ఒక గురువు దగ్గర ఉన్నావు. హ్మ్. నీకు ఆ సందర్భంలో, ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అనే కామన్ సెన్స్ వలన హ్మ్. ఈరోజు ఏ పరిస్థితులు వచ్చినా కూడా నాకు హ్మ్. ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడే వినయం విధానాల వలన హ్మ్. మనకు అటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. జీవితం అన్నాక మనం అనుకున్నట్టు నడవదు. హ్మ్. ఇప్పుడు మహిళలు ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేను 26 ఏళ్ల సర్వీస్ కండక్టర్‌గా నేను. హ్మ్. నాకు ఇప్పుడు మహిళలు గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఎలా అంటే అలా 3 బస్సుల మంది ఎక్కుతారు. అయినా నేను ఓపికతో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చింది. హ్మ్. సో, వాళ్ళు వాడుకుంటున్నారు, అది వాళ్ళ హక్కు. హ్మ్. సో, ఇంతమంది ఎక్కుతున్నారు కదా అని నేను మాట్లాడకూడదు. ఇట్ ఈస్ నాట్ మై రైట్. హ్మ్. ఇది నా బాధ్యత. హ్మ్. ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి. ఎందుకు చేయాలా మీకు అంటే ఏం చేస్తాం మనం? హ్మ్. సూర్యుడు 24 గంటలు వెలుగుతున్నాడు. హ్మ్. హ్మ్? భూమి 24 గంటలు వర్క్ చేస్తుంది మన కోసం. హ్మ్. మనం ఎందుకు చేయాలా అనే క్వశ్చన్ మార్క్ అజ్ఞానం అది. హ్మ్. పత్రిజీ గారు నాకు ఒకటి అంటే చెప్పారు. అందరూ ఒకేలా తీసుకోరు కదండీ! ఇప్పుడు కొంతమంది ఎక్కువ సేపు వెయిట్ చేయాలి అన్న పరిస్థితి ఉంటే, అబ్బా! ట్రాన్స్‌పోర్టేషన్ సరిగ్గా లేదు. మేము ఇబ్బంది పడ్డాము. జస్ట్ ఒక మాటైతే అనేస్తారు. అనని. హ్మ్. అన్నది నువ్వు తినాలి. తినాలి. తింటేనే కదా నీకు అనుభవం వచ్చేది. హ్మ్. మానవ అవమానం ఎదిరించుకోవడం హ్మ్. పత్రిజీ నేర్పించిన గుణపాఠమే కదా మనకు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మానవ అవమానం ఉంటుంది కదా! హ్మ్. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. అది వాళ్ళ తప్పు కాదు కదా! హ్మ్. మనకు ఆత్మజ్ఞానం ఉంది కదా! మనం సర్దుకోవాలి కదా! హ్మ్.
మన కామన్ సెన్స్ పెంచుకొని మనమే వాళ్ళకి ఏర్పాటు చేయగలగాలి కదా. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఈ సృష్టిలో ఏ వర్క్ అయినా చేయగలుగుతారు ప్రపంచంలో. ఉమ్, పత్రిజ్ గారు ఇచ్చిన ఆత్మజ్ఞానం వల్లనే నేను ఈ వర్క్ చేయగలుగుతున్నాను. ఉమ్, ఆత్మజ్ఞానం లేకపోతే లేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు వివేకానంద స్వామి. ఉమ్, నువ్వు ఏదైనా వర్క్ చేయడానికి ఆ జ్ఞానం కావాలి. శక్తి ఉంటేనే సరిపోదు. ఉమ్, మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ జ్ఞానం లేకపోతే శూన్యమే. ఉమ్, ఋషులు మహర్షులు పత్రిజ్ గారు చెప్పింది అదే, నువ్వు ఆత్మజ్ఞాని కానైనా నువ్వు ఏదైతే నువ్వు అవసరమో అది నీకు లభిస్తే ఇంకా ఈ సృష్టిలో ఏది అవసరం లేదు. ఉమ్, పత్రిజ్ గారు నాకు ఆత్మజ్ఞానం ఇచ్చారు, ఇంకా నాకేం కావాలి ఈ పని చేయడానికి. ఉమ్, నేను దుఃఖం లేకుండా జీవించడానికి ఇంత ఇచ్చిండు, ఏం వర్క్ చేయాలి. పంచభూతాలను చూసి నేను నేర్చుకోమన్నాడు పత్రిజ్ గారు. ఉమ్, మహిళలను చూసి నేర్చుకోమన్నాడు. ఉమ్, అంతమంది మహిళలు బస్సులో ఎక్కుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. ఉమ్. సో పత్రిజ్ గారు నేర్పించిన ఆత్మజ్ఞానం వల్లనే నేను ఏ పనైనా చేయగలుగుతాను, నేను ఆనందంగా చేయగలుగుతాను. కాదు, ఏ లోటుపాట్లు లేకుండా ఎంతో జాగ్రత్తగా పర్మిషన్ల దగ్గర నుంచి లేకపోతే బస్సెస్ అరేంజ్ చేసే దగ్గర నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఎంతో కొంత నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఇలా వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, ఇంత కష్టపడి నేను చేస్తున్నా అరే వాళ్ళు ఇలా ఎందుకు అనుకున్నారు అని ఎప్పుడన్నా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి వచ్చినందువల్ల అతను అలా ఫీల్ అయ్యాడని అనుకుంటారా, లేకపోతే దాన్ని అధిగమించడానికి నెక్స్ట్ టైం ప్లాన్ మార్చుకుంటారా? మీరు ఎలా ఆలోచిస్తారు? నేను దాని జ్ఞానంగా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. ఉమ్, అదొక అనుభవం అంతే. నా ఆ అనుభవం కూడా ఉండాలి. అన్నీ మనకు వ్యతిరేకంగానే అందరూ యాక్సెప్ట్ చేయడం అనుకుంటే ఎలా అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవడమే మన అజ్ఞానం. ఉన్నాడు పత్రిజ్ గారు ఒకసారికి క్వశ్చన్ వేసినప్పుడు ఉమ్, సార్ ఆన్సరే నా 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 జీవితాన్ని తీసుకున్నాను. ఉమ్, సార్ ఏం చెప్పారంటే, మీరు ఇంత ఉద్యమం నడిపించారు కదా పత్రిజ్ గారు, మీరు ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంత ఉద్యమం నడిపించారు, మీకు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు మధ్యన కూడా నడిపించారు కదా అంటే, వాళ్ళు అర్థం చేసుకోవాలి అనుకోవడమే మన అజ్ఞానం అని చెప్పాడు ఆయన. ఉమ్, ఎంత గొప్ప సత్యవాక్ మాట్లాడారు పత్రిజ్ గారు. ఉమ్, వాళ్ళు అర్థం చేసుకోవాలని అనుకోవడమే మన అజ్ఞానం. ఉమ్. అవును, ఇంతమంది వస్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడటం అనేది సర్వసాధారణం. సహజం. ఉమ్, సో నువ్వు దాన్ని పట్టించుకోకూడదు. ఉమ్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆవేశంలో ఉంటారు. కోపాలు ఆవేశాలు అనేవి కొద్దిసేపులు ఉంటాయి. ఉమ్, కోపం ఎంతసేపులు ఉంటుంది? కొద్దిసేపులు ఉంటుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఉమ్, ఇప్పుడు నాకు పోయినసారి అదే ఇబ్బంది అయిపోయింది. రాత్రి నాకు ఈయన 12 ఏళ్ళు ఇబ్బంది చేసిరు, మళ్ళీ ఆడకీడ దిగాలని చాలామంది అన్నారు మన మాస్టర్లు. అంటే ఏమవుతుంది, మన వాళ్ళే కదా, మన కుటుంబమే కదా, ఉమ్, మన వాళ్ళే కదా, మన వాళ్ళు అనుకుంటే మనం విశ్వమంతా మన కుటుంబం అన్నాడు కదా పత్రిజ్ గారు. ఉమ్, ప్రపంచం అంతా పిల్లలు మాస్టర్లే అన్నాడు కదా. ఉమ్. సో కొద్ది సహనం. ఓకే.